ఒకప్పుడు ఒక ప్రశాంతమైన ఆశ్రమంలో గురువు, ఆయన 2 శిష్యులు రాము, సోము నివసించేవారు. రాము ప్రతి ఉదయం తొందరగా లేచి చదువుకునేవాడు, ఆశ్రమ పనులు చేసేవాడు. అతనికి గురువు పట్ల అపారమైన భక్తి, నిజాయితీ ఉండేవి. రాము, నీ కృషి నాకు సంతోషమిస్తోందిరా. ఇది నా ధర్మం గురువుగారు. కాని సోము మాత్రం మామూలు శిష్యుడు కాదు. అతను పొద్దు పొడిచేదాకా నిద్రలేచేవాడు కాదు, పైగా పనిచేసినట్టుగా నటించేవాడు. ఒకరోజు రాము గురువుగారి స్నానానికి నీళ్లు వేడి చేశాడు. నీళ్లు మరిగి సిద్ధమైనప్పుడు అతను గురువును పిలవడానికి వెళ్ళాడు. అప్పటికీ ఆలస్యంగా లేచిన సోము ఆ వేడి నీళ్లను చూసి తెలివిగా ప్లాన్ వేసుకున్నాడు. సోము గురువుగారికి ఈ వేడి నీళ్లు నేనే మీకోసం వేడి చేశానని చెబుదామని అనుకుంటాడు. అంతలో గురువుగారు స్నానానికి వస్తాడు. ఇది నేనే సిద్ధం చేశాను గురువుగారు, మీరు స్నానం చెయ్యండి. గురువుకి తెలియదు, కాని రాము ఇదంతా వెనక నుంచి చూస్తున్నాడు. అయినా అతను మౌనం పాటించాడు. కాని నిజం ఎప్పటికీ దాగదు. గురువుగారు ఒకరోజు సోము రాముని గమనిస్తుండగా ఆ రోజు నిజం అర్థమైంది. నిజం తెలుసుకున్న గురువుగారు మరుసటి రోజు సోముకి చెప్తాడు. సోము, మోసం చేసి పేరు తెచ్చుకోవడం సులభం అనుకుంటావు, కాని నిజాయితీ లేకుండా విద్యార్థి విలువ ఉండదు. తప్పు చేసినందుకు నన్ను క్షమించండి గురువుగారు. సోము తన అలసత్వాన్ని మార్చుకోకపోయినా ఆ రోజు అతను ఒక నిజమైన పాఠం నేర్చుకున్నాడు. నిజాయితీగా కష్టపడేవాడే గురువుని, జీవితాన్ని గెలుస్తాడు. సత్యం కొంచెం ఆలస్యంగా గెలుస్తుంది, కానీ ఎప్పటికీ ఓడిపోదు.